హాయ్ ఫ్రెండ్స్, డ్యామ్ మనకు కరెంట్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసు కదా? తెలిసే ఉంటుంది. నిజమే, డ్యామ్ మనకు కరెంట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా అది ఒక టైం బాంబ్ కూడా. ఇదేంటి, డ్యామ్ని టైం బాంబ్ అని ఎందుకు అంటున్నానని ఆలోచిస్తున్నారా? అయితే పదండి, ఈ వీడియోని ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా ఫుల్గా చూస్తే ఆ టైం బాంబ్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఇది ఒక అత్యంత పవర్ఫుల్ డ్యామ్. ఎంత పవర్ఫుల్ అంటే ఏకంగా మన భూభ్రమణాన్ని కంట్రోల్ చేసే పవర్ ఈ డ్యామ్కు ఉంది. అది ఎలాగంటే దీని నుంచి వచ్చే పవర్ ఆటోమేటిక్గా భూభ్రమణ వేగాన్ని తగ్గించగలుగుతుంది. ఒకవేళ ఈ డ్యామ్లో ఉన్న కాంక్రీట్ను స్విట్జర్లాండ్లో గనక వేస్తే అప్పుడు ఆ దేశం 2 అడుగుల కాంక్రీట్తో పూర్తిగా నిండిపోతుంది. ఇంత పవర్ఫుల్ డ్యామ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? అదే మన పక్కనే ఉన్న డ్రాగన్ కంట్రీ చైనాలో ఉంది. ఒకవేళ ఇది ఎప్పుడైనా అనుకోకుండా పేలితే ఏకంగా ప్రపంచమే పేలిపోయే ప్రమాదం ఉందట. అందుకే దీన్ని అందరూ టైం బాంబ్ అని పిలుస్తారు. ఈ డ్యామ్ ప్రపంచ వాతావరణంపైనే కాదు, మానవుల జీవనంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఎందుకు ఈ డ్యామ్ ఇంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం. ఈ డ్యాంలో ఎప్పుడూ నీరు ఫుల్గా నిండిపోయి ఉంటుంది. దీనివల్ల దీని లోపల ఉండే ప్లేట్స్ పైన ఎప్పుడూ తీవ్రమైన ప్రెషర్ ఉంటుంది. దీంతో చిన్న చిన్న భూకంపాలు, ల్యాండ్ స్లైడ్స్ వంటివి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. అయితే అధికారులు ఏం చెబుతున్నారంటే ఎప్పుడైనా ఈ డ్యామ్ పేలిపోతే దాని నుంచి వచ్చే ఒత్తిడి వల్ల అందులో ఉన్న నీరు ఎక్కువ స్పీడ్గా ప్రయాణించే ప్రమాదం ఉందట. అలాగే ఈ ఫోర్స్తో ఎన్ని నగరాలు వరదలో మునిగిపోతాయో అంచనా వేయడం కష్టం. అందుకే దీన్ని టైం బాంబ్ అన్నారు. ఈ డ్యామ్ ఎంతో అందంగా ఉంటుంది. ఈ అందం వెనుక ఎంతో భయానక వాతావరణం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇది ప్రపంచంలో ఒక మోస్ట్ డేంజరస్ కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఆ ప్రమాదం ఏంటో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా చూడండి. డ్యామ్ కట్టాలనే ఆలోచన వచ్చింది ఒక భయానకమైన వరద రావడం వల్ల. ఇది 1911లో జరిగిన సంఘటన. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో యాంగ్జీ నది పూర్తిగా నిండిపోయింది. నీటి మట్టం గణనీయంగా పెరిగిపోయింది. దీంతో చుట్టుపక్కల ఊళ్ళు, నగరాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ వరద ఎంత ప్రమాదకరమైందంటే దాదాపుగా 2 లక్షల ప్రజల ప్రాణాలను ఈ వరద తీసేసింది. కొన్ని లక్షల మంది ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. అప్పుడు చైనా మరోసారి ఈ విపత్తును ఎదుర్కోవాలని చూసింది. అందుకే ఏదో ఒక ప్లాన్ చేయాలని ఆలోచించింది. ఆ టైంలో చైనాకు అంత స్వయంగా ఆలోచించే శక్తి లేదు. అలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆ నదిని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాలేదు. ఆ తర్వాత 1930లో మరొకసారి వరదలు చైనాను ముంచెత్తాయి. నిజంగా ఇది ఎవ్వరూ ఊహించలేనంత నష్టాన్నిచ్చింది. ఆ వరదల్లో ఎంతో మంది చనిపోయారు. ఎంతమంది అంటే ఏకంగా 30 లక్షల మంది ఈ వరదల్లో అసువులు బాశారు. ఇక ఆ దేశ ఆర్థిక పరిస్థితులైతే అసలే చెప్పనవసరం లేదు. కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని ఈ వరదలు తీసుకొచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేక చేతులెత్తేశాయి. ఆ తర్వాత కూడా ఎన్క్లోజర్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దీనివల్ల ఎంతో నష్టం జరిగింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ఒక్కటే ఒక ఉపాయం చేయాలి. అది ఆ నదిలోని నీటిని కంట్రోల్ చేయాలి. కానీ ఇలా చేయడం అంత ఈజీ అయిన పని కాదు.